హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఇందటి చూసినట్టు ప్రభాస్ గారి ఫోటోని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ముందు ఆటోడెస్క్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఆటోడెస్క్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దాకా 5000 డైమెన్షన్లు ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు 3000 ఇచ్చుకున్నాం. తర్వాత మనకి ఫస్ట్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పిఎన్జీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ పిఎన్జీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా ఒక్కొక్కటి మీకు కావాల్సిన నేనైతే కావాలన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి, ఎందుకంటే వీడియోలో ఎంత వచ్చేసి 12 minutes పైన వచ్చేసింది. సో ఫాస్ట్గా ఉంటుంది వీడియోనే చూడండి. మెయిన్ ఫోటో ఉంచేసి మిగతా అన్నీ హైడ్ చేయండి. హైడ్ చేసిన తర్వాత ఎప్పట్లాగే ఎరేజర్ టూల్తో అమౌంట్ ఆఫ్ ది సైజ్ అనేది 20 పెట్టుకుని ఎరేజ్ చేసుకోండి. మీ ఇష్టం, అది మీ ఫోటో బట్టి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది ఎక్కడెక్కడ కావాలో అనేది మీరు ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు. అనేది నెక్స్ట్ ఫోటో నేను సేమ్ యాస్టీస్ అయిందా ఎరేజ్ చేస్తాను, అలాగే ఎరేజ్ చేస్తాను చూడండి. ఓకే, ఈ ఫోటో కూడా ఎరేజ్ అయిన తర్వాత మనం దీని మీదకి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఫోటోని అన్హైడ్ చేశాను. అన్హైడ్ చేసి చూడండి ఒకసారి. ఫోటోని పైకి తీసుకొద్దాం. మన 2 ఫోటోల మీద పైన తీసుకొద్దాం. ఫోటోని తీసుకొచ్చిన తర్వాత మిగతా ఇమేజ్ని కూడా అన్హైడ్ చేసి మీకు ఎక్కడ నేను ఈ పొజిషన్లో పెట్టుకున్నాను కాబట్టి ఈ పొజిషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఫోటో లాగే మిగతా అన్ని ఫోటోలను అన్హైడ్ చేసుకుని అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ అనేవి నేను రిమూవ్ చేసుకున్నాను ఎరేజర్ టూల్తో. అంటే మెయిన్ ఫోటో పిఎన్జీని కూడా నేను ఎరేజ్ చేస్తాను చూడండి, ఎందుకంటే అది బాడీ అనేది షార్ప్ కట్ అయినట్టు వచ్చింది. సో మెయిన్ ఫోటో పిఎన్జీని కూడా నేను అడ్జస్ట్ చేసి ఎరేజ్ చేసాను చూడండి. ఎరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను సలార్ ఫోటో ఉంది కదా పోస్టర్, దాన్ని నేను కట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకున్నాను చూడండి. క్రాప్ చేసుకుని ఫోటోని అడ్జస్ట్ చేసుకుని సేమ్ అలాగే డూప్లికేట్ ఇమేజ్ తీసుకుని పక్కన ఇటు సైడ్ ఖాళీ ఉంది దాన్ని సేమ్ అదే పెట్టాను అనమాట. డూప్లికేట్లో ఎరేజ్ చేసుకుని కింద అన్వాంటెడ్ పార్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎరేజ్ చేసుకున్నాను చూడండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా మన బ్యాక్గ్రౌండ్ సేమ్ అది ఎంటీగా కనపడుతుంది కాబట్టి దానికి కొంచెం నేను ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నాను. అందుకే ముందు గూగుల్లో ఫోటో డౌన్లోడ్ చేస్తున్నవి ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన ఫోటోని నేను పైకి తెప్పించుకొని తర్వాత ఎరేజర్ టూల్తో ఎక్కడెక్కడ అన్వాంటెడ్ సబ్జెక్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేసి మనకు కావాల్సింది మాత్రం ఉంచుకున్నాను అనమాట. ఉంచుకున్న తర్వాత కింద వాటర్ మార్క్ అనేది కనపడుతుంది. అది కనపడకుండా ఏం చేసా డూప్లికేట్ తీసుకున్న తర్వాత అది మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ ఉందో అది మాత్రం తీసేసి మిగతా దాన్ని క్రాప్ చేసుకుని ఆ అన్వాంటెడ్ సబ్జెక్ట్ దగ్గర మనం క్రాప్ చేసిన ఇమేజ్ని దాన్ని అక్కడ యాడ్ చేసుకుని సేమ్ ఇందాకలాగే బెండింగ్ మోడ్ యూస్ చేసి బెండ్ చేయొచ్చు అనమాట. దానికంటే ముందు ఎరేజర్ టూల్తో మనకు అన్వాంటెడ్ సబ్జెక్ట్ అంతా ఎరేజ్ చేసేసి తర్వాత బ్లెండింగ్ మోడ్ యూస్ చేసి దాన్ని బెండ్ చేయొచ్చు అనమాట. బ్లెండ్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్తో కలిసినట్టు ఉంటుంది. చూసారా, కొంచెం దాని మీద బ్లెండింగ్ మోడ్ యూస్ చేస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్తో కలిసినట్టు అనిపించింది. ఇలాగా ఎరేజర్ టూల్తో మనకు అన్వాంటెడ్ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఉందో దాంతో అక్కడ ఎరేజ్ చేసుకుని బ్లెండింగ్ మోడ్ యూస్ చేసి దాంతో మనం మర్జ్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్తో మర్జ్ అయ్యేలా చూసుకోవచ్చు అనమాట.
వన్స్ డన్ అయిపోతే మనం ఇంకా మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ గట్టా. నేనేంటంటే ప్రభాస్ గారి ఇల్లు ఉంటుంది కదా, అది మొగల్తూరులో, ఆ ఫొటోస్ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫోటోకి కొంచెం లుక్ ఉండాలి కాబట్టి ఓన్లీ ప్లెయిన్గా ఉందని నేను బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని సేమ్ ఇందాకలాగా ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేస్తాను. చూడండి. సేమ్ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఈ గ్రీనరీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ప్రభాస్ గారు మన తెలంగాణ స్టేట్లో ఏదో సంథింగ్ ఫారెస్ట్ ఏదో దత్త తీసుకున్నారని చెప్పి వచ్చింది కాబట్టి కొంచెం ఆ కాన్సెప్ట్లో ఫోటో అనేది నేను డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు మనం ఫోటో డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మనం ఎందుకు చేస్తున్నాం అంటే దేని గురించి చేస్తున్నాం, చేసేది ఎలా ఉండాలంటే కాన్సెప్ట్గా ఉండాలి. ఒక ఫోటో చేస్తున్నామంటే తను ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి తెలియపరిచేలా ఉండాలన్నమాట ఫోటో. సో కాన్సెప్ట్ అనేది ముందు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫోటో చేయడానికి. నేను ఇంకా యాడ్ చేసుకున్నాను. సేమ్ ఇందాకలా బ్లెండింగ్ మోడ్ యూస్ చేసి అది కూడా క్రౌడ్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఎరేస్ చేసుకోవడం అనమాట సబ్జెక్ట్ అంతా. ఈ క్రౌడ్ ఏంటంటే కింద కొంచెం ఫోటో అనేది హైలైట్ కనపడుతుంది కాబట్టి క్రౌడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం. అది మీరు ఫోటో చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరు క్రౌడ్ అంటే కొంచెం పాపులారిటీగా కింద కనపడుతుంది కాబట్టి క్రౌడ్ అనేది నేను యాడ్ చేశాను ఫోటోని. సేమ్ ఇలాగే దాన్ని డూప్లికేట్ తీసుకుని ఇటు సైడ్ కూడా యాడ్ చేశాను అనమాట. యాస్టీస్గా అన్వాంటెడ్ సబ్జెక్ట్ అంతా రిమూవ్ చేసేయడమే. దాని తర్వాత ఇంకేంటంటే నేను ఫ్లాష్ లైట్ ఇవి ఉంటాయి, ఫోకస్ లైట్స్ ఉంటాయి కదా, ఫోకస్ లైట్స్ అనేవి ఇంకా నేను పెడితే బాగుంటుందని చెప్పి ఫోకస్ లైట్లు కూడా తీసుకుని పెట్టాను అనమాట. చూడండి, కొంచెం ఎరేస్ చేసి దాన్ని మనం సేమ్ డూప్లికేట్ లేయర్ కింద తీసుకుని ఇటు సైడ్ కూడా మనం తీసుకుని మనం ఆ లైట్ మాత్రమే కాదు దానిపైనుంచి మనకి వైట్ లైన్ కూడా రావాలి కాబట్టి ఆ వైట్ లైట్ అనేది నేను డౌన్లోడ్ చేసి ఉన్నాయి, దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి, అలా వైట్ లైట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి మనకి ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఫోకస్ లైటింగ్ అనేది వస్తున్నట్టు కనపడుతుంది అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ ఫోటోని నేను ఇంకోటి ఇక్కడ యాడ్ చేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేస్తాను. చూడండి, ప్రభాస్ గారు ఆ ఫ్యాన్స్ అందరికీ బాయ్ చెప్తున్నట్టు ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసి దాన్ని బ్లెండింగ్ మోడ్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ అయ్యేలా చేశాను అనమాట. ముందు మెయిన్గా ఫోటో చేయాలంటే కాన్సెప్ట్ మెయిన్ ఉండాలన్నమాట. సో ముందు మీరు చేసే ముందు ఒక పేపర్ పెన్ మీద కాన్సెప్ట్ అనేది డ్రా చేసి చూడండి. అది మీకు చేయగలరు అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయండి. ఒక షాడో ఎఫెక్ట్, ఈ ఫోటోకి షాడో ఎఫెక్ట్ అనేది కూడా ఇద్దాం అనుకున్నా. చూడండి, షాడో ఎఫెక్ట్ ఇచ్చి అక్కడ లైటింగ్లోకి వెళ్ళి షాడో అనేది తగ్గించుకున్నాను. సో దట్ అది షాడోలా కనబడుతుంది కాబట్టి షాడోకి ఎఫెక్ట్ కింద ఇచ్చుకున్నాను అనమాట. ఆదిపురుషు కట్అవుట్స్ ఇవన్నీ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇచ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎంటీగా కాకుండా కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా కనపడతాకి బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా మీరు ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఇవి శాంపుల్ ఇంత ఆల్రెడీ చేసిన ఫోటోని మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే డీటెయిల్స్ అనేవి కనపడతాయి. మనం ఇంతకుముందు వీడియో చేసిన దాంట్లో సర్కిల్స్ అనేవి యూజ్ చేసాం కదా, ఇక్కడ కూడా అవి యూజ్ చేద్దాం. ఈ ఇండియా ఫ్లాగ్ అనేది, ఇండియా మ్యాప్ అనేది ఎందుకు పెట్టానంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ కాబట్టి తనకు తగ్గట్టుగా ఫోటో అనేది నేను క్రియేట్ చేసి ఇండియా మ్యాప్ అనేది పెట్టాను అనమాట. ఇంకా తర్వాత ఆ థండర్ సింబల్స్ అని మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బ్లెండింగ్ మోడ్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్తో మర్జ్ అయ్యేలా కట్టచ్చు అనమాట. ఈ సర్కిల్ మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసి ఉంటారు, అదే సర్కిల్. నేను వీటి పిఎన్జీస్ మీకు కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ లింక్ ఇస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ వచ్చి బ్యాక్గ్రౌండ్స్ కావాలి అని అంటే నేను గూగుల్ డ్రైవ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను.
వన్స్ మీకు ఫోటో అంతా బాగా వచ్చింది అనుకుంటే సేవ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకా మీరు ఏదైనా ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు. ఇది నేను స్మోక్ ఎఫెక్ట్ ఎంత ఇచ్చానంటే తన ప్రభాస్ గారి షోల్డర్ దగ్గర ఇలా స్మోక్ ఎఫెక్ట్ అనేది బాగా కనపడాలి కాబట్టి నేను ఆ స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాననమాట. ఆ 2 సైడ్స్ ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఫోటో అయితే ఈ విధంగా వచ్చింది. ఇది జస్ట్ స్కెచ్ బుక్‌లో చేసింది మాత్రమే. దీన్ని సో లైట్ రూమ్‌లోకి వద్దాం. చూసారా లైట్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇందాక ఈ ఫోటోని కట్ చేసుకుని ఈ ఫోటోని చేసి కింద అనేది మీకు చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. మీకు లైట్ రూమ్ మీద కూడా సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు కావాలితే లైట్ రూమ్ మీద కూడా వీడియో చేస్తాను. కింద ప్రీసెట్స్ మనం చూసారు ఆప్షన్, అదే మనకి ఇప్పుడు మనం చెప్పుకునేది. ప్రీసెట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రకమైన ప్రీసెట్స్ ఉంటాయండి. ప్రీసెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ అవి డిజైన్ చేసి ఉంటే మనం ఆల్రెడీ అవి అప్లై చేసి ఉంటే మనం దాన్ని మన ఫోటో మీదకి అప్లై చేసుకుంటే ప్రీసెట్ అనేది అప్లై అవుతుంది. చూసారా ప్రీసెట్స్ అనేవి ఎంత బాగుంటాయో. మనం ఏమి చేయట్లేదు, జస్ట్ ప్రీసెట్స్ అప్లై చేస్తే కలర్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా చూపిస్తాయి అన్నమాట. మీరు అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మామూలుగా అడ్జస్ట్ చేసుకుని ఆ ప్రీసెట్ మీద కొంచెం అప్లై చేసుకుని నేను సేవ్ అయితే చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఫోటో అయితే ఇక్కడ అయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పిక్సెల్లాబ్లో అనమాట. పిక్సెల్లాబ్లో ఏంటంటే టెక్స్ట్ ఇవ్వాలి. ఫోటో అంతా బాగానే వచ్చింది, వదిలేస్తే సరిపోదు కదా, టెక్స్ట్ ఇవ్వాలి కదా. సో దాన్ని ఫోటో సెలెక్ట్ చేసుకుని దాని మీద నాకు కావాల్సిన టెక్స్ట్ ఏంటి, ప్రభాస్ అని టైప్ చేస్తాను చూడండి. ప్రభాస్ అని టైప్ చేసి మన ఫాంట్స్లోకి వచ్చి దానికి తగ్గ ఫాంట్ అనేది చూసుకోవాలి. నేనైతే ఈ ఫాంట్ చూసుకున్నాను. ఇది చూసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పి వస్తుంది. అందుకే హ్యాపీ బర్త్డే పాన్ ఇండియా స్టార్ అని చెప్పి నేను టెక్స్ట్ రాస్తాను. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట.